అధికారం హరించుకుపోయింది. కానీ అహంకారం మాత్రం ఇంకా సింహాసనంపైనే కూర్చుంది. గెలిచినప్పుడు గజమాలలు వేసిన చేతులే ఇప్పుడు ఒకరి పీక మరొకరు నొక్కుకుంటున్నాయి. కోటలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైంది. ఒకవైపు అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై యుద్ధ భేరి మోగిస్తుంటే, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాత్రం కొందరు నేతలు సొంత పార్టీకే సమాధి కడుతున్నారు. నమ్ముకున్న క్యాడర్ నట్టేట మునిగిపోతోంది. రెండు వర్గాల పోరు, మధ్యలో మాఫియా, తోడైన చీకటి బంధాలు, బయటకి వైసీపీ కండువాలు, లోపల మాత్రం పసుపు పచ్చ సానుభూతి పరులతో అపవిత్ర కలయికలు. సస్పెండ్ అయిన నేతలు దర్జాగా తిరుగుతుంటే క్రమశిక్షణ ఇప్పుడు 7 అడుగుల లోతున పాతి పెట్టబడింది. ఇంతకీ ఆధిపత్యం కోసం పార్టీ ప్రతిష్టను తాకట్టు పెడుతున్న ఆ నాయకులెవరు? నాయుడుపేటకే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే వ్యూహమేంటి? సూళ్లూరుపేట రాజకీయం ఎటు దారి తీస్తోంది? వైసీపీ జిల్లా వర్గాల్ని సైతం ఉలిక్కిపడేలా చేస్తున్న అంతర్గత మంటల వెనుక అసలు కథ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కోటలా వెలిగిపోయిన నియోజకవర్గం అది. వైసీపీకి కంచుకోటగా నిలిచిన నేల. కానీ కాలచక్రం తిరిగింది, అధికారం చేజారింది. ఆ ఓటమి గాయం కన్నా ఆ తర్వాత ఎదురవుతున్న పరిణామాలు కార్యకర్తలను కుంగదీస్తున్నాయి. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓటమి తర్వాత యుద్ధక్షేత్రాన్ని వీడిన సేనానిలా నాయుడుపేటకే పరిమితం కావడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను చర్చకు దారితీస్తోంది. నమ్ముకున్న క్యాడర్ రోడ్డున పడి అల్లాడుతుంటే అండగా నిలవాల్సిన నాయకుడు దూరంగా ఉండడం వెనుక అర్థమేంటి? ఇది కేవలం నైరాస్యమా లేక బాధ్యతల నుంచి పలాయనమా? కిలివేటి మౌనం కార్యకర్తల్లో ఒక రకమైన శూన్యాన్ని నింపుతోంది. నాయకుడు లేని సైన్యంలా సూళ్లూరుపేట వైసీపీ శ్రేణులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి ఇక్కడ నేతలు సొంత వర్గం పోరుతో పార్టీని మరింత పాతాళానికి తొక్కుతున్నారు. సూళ్లూరుపేట రాజకీయం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకవైపు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వర్గం, మరోవైపు ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి గ్రూపు. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు వీధి పోరాటంగా మారింది. విచిత్రం ఏంటంటే నియోజకవర్గ పెద్దగా అందరినీ ఏకం చేయాల్సిన కిలివేటి అనిల్ కు బహిరంగంగా వత్తాసు పలకడం ఈ అగ్నికి మరింత ఆజ్యం పోసింది. గెలిచినప్పుడు కలిసి ఉన్న నేతలు కష్టకాలంలో ఒకరికొకరు కత్తులు నూరుకోవడం చూస్తుంటే ఇది పార్టీ బలోపేతం కోసమా లేక వ్యక్తిగత అహం కోసమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైసీపీలో విలువల గురించి మాట్లాడడం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సస్పెండ్ అయిన శ్రీమంత్ కుటుంబ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారం ఎందుకు పరాకాష్ట. పార్టీ నుంచి వెలివేసినా ఆయన మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. బహిరంగంగా పార్టీ అగ్రనేతల ఫోటోలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ నేనే అసలైన పవర్ సెంటర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను తుంగలో తొక్కిన వ్యక్తి ఇలా దర్జాగా చలామణి అవుతుంటే క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. అసలు సస్పెన్షన్ కి విలువ ఉందా లేక ఇదంతా కార్యకర్తల కళ్ళు కప్పే డ్రామానా? శేఖర్ రెడ్డి చర్యలు చూస్తుంటే వైసీపీలో అంతర్గత గందరగోళం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ వర్గపోరు వెనుక కేవలం స్థానిక నేతలే లేరు, పై స్థాయిలో ఉన్న పెద్దల హస్తం కూడా ఉందన్న గుసగుసలు నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి ఉద్దండులు మద్దతు శ్రీమంత్ వర్గానికి మెండుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయి నేతల అండదండలు ఉండబట్టే స్థానికంగా ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడలేదు. ఈ పెద్దల ప్రోత్సాహం వల్లే శ్రీమంత్ వర్గం రెచ్చిపోతుంటే మరోవైపు కిలివేటి వర్గం ఏకాకిగా మారుతోంది. వెరసి సూళ్లూరుపేట వైసీపీ ఒక సమన్వయం లేని యుద్ధక్షేత్రంగా మారిపోయింది. అయితే అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అధికారంలో లేకపోయినా కొందరు వైసీపీ నేతలు సాగిస్తున్న చీకటి దందాలు స్థానికంగా టీడీపీ సానుభూతి పరులతో చేతులు కలిపి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు తెరలేపడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉండి సమస్యలపై పోరాడాల్సింది పోయి అధికార పార్టీలోని కొందరు స్వార్థపరులతో రాజీపడి అక్రమ సంపాదనకు అలవాటు పడడం వైసీపీ పతనానికి సంకేతంలా కనిపిస్తోంది.
ఈ విషయాలేవి టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లకుండా స్థానిక నేతలే చక్రం తిప్పుతూ ఒకరికొకరు సహకరించుకోవడం రాజకీయాల్లో నైతికత ఏ స్థాయిలో దిగజారిందో చెప్పకనే చెబుతోంది. మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై గళమెత్తుతుంటే క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం నాటకాలకు తెరలేపారు. ఇటీవలి 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో అందరూ కలిసి ఉన్నట్టు నటించారే తప్ప వారి మధ్యన ఉన్న మనస్పర్ధలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ కృత్రిమ ఐక్యత పార్టీకి పునర్వైభవం తెస్తుందా? జిల్లా నేతలు ఆరా తీస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయి దాటిపోతోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ట తాకట్టు పెడుతోన్న సూలూరుపేట నాయకత్వం రానున్న రోజుల్లో వైసీపీకి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. నాయకుల మధ్య సమరం మాఫియాతో సంధి వెరసి సూలూరుపేట వైసీపీ భవిష్యత్ ఇప్పుడు మొత్తానికి అధికారం ఉన్నప్పుడే నీడలా అంటి పెట్టుకుని ఉన్నవారు కష్టకాలంలో గోడలు దూకడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని నడిపించిన నాయకుణ్ణి, రక్తం ధారపోసిన కార్యకర్తను నట్టేట ముంచి సొంత లాభం కోసం శత్రువుతో చేతులు కలపడం ఒక రకమైన రాజకీయం. సూళ్లూరుపేటలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక నియోజకవర్గ సమస్య కాదు. అది ఒక బలమైన రాజకీయ కోట పునాదులను లోలోపలే తొలిచివేస్తోన్న చెదపురుగుల వ్యవహారం. జెండా పట్టుకొని రోడ్డెక్కిన కార్యకర్త గుండెల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న: మేము పోరాడేది ప్రత్యర్థులపైన లేక సొంత గూట్లోనే ఉండి వెన్నుపోటు పొడుస్తోన్న ఈ స్వార్థపరులపైన అని. నాయకులు గ్రూపులుగా విడిపోవచ్చు, దందాల కోసం చేతులు కలపవచ్చు, కానీ నమ్మకాన్ని అమ్మేసుకున్న చోట నాయకత్వం బతకదు. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం మేల్కోకపోతే మరింత రాజకీయ నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్లవుతుందనేది విశ్లేషకుల అంచనా.